మొన్న హర్యానా కాశ్మీర్ దెబ్బకు అనుకుంటా మన తెలుగు మీడియా అసలు పట్టించుకోలేదు, నేషనల్ మీడియా కూడా చాలా తక్కువగా లైట్ తీసుకుంది. సర్వేలు సాధారణంగా హర్యానా కాశ్మీర్కి ఏం చేశారు, సర్వేలు భారీ ఎత్తున చేశారు, బీజేపీ పని అయిపోయిందని ప్రచారం చేశారు. తీరా చూస్తే బీజేపీ హర్యానాలో ఘన విజయం సాధించిన, కాశ్మీర్లో కూడా 26% ఓట్లు సెకండ్ ప్లేస్కి రావడం, వీళ్ళందరి అంచనాలు తప్పినటువంటి నేపథ్యంలో సంస్థలు వెనక్కి తగ్గినాయా, ఏది ఎవరు గెలుస్తారన్నది. మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్ ఎన్నికలు పక్కన జరుగుతున్నా మన తెలుగు మీడియా అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, నేషనల్ మీడియా టచ్ చేసినా ఇంతకుముందు అంత సెన్సేషనలైజ్ చేయలేదు అక్కడ. కానీ ప్రీపోల్ సర్వేలు చేశారు, ఎవరి లెక్కలు వాళ్ళకి ఇచ్చి వచ్చారు. కానీ మొత్తం కలిపి ఎంత ఇచ్చారన్నటువంటిది మన మీడియా కూడా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు ఎలక్షన్ ఇవాళ జరిగిపోయింది. ఇవాళ సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోలింగ్ బూత్లోంచి బయటకు వచ్చింది. ఎందుకంటే మొన్న ఈసీ కూడా విమర్శించింది, మీరు మీ ఇష్టం వచ్చినట్టు, అంటే వీళ్ళు చెప్పిన అంచనాలు ఫెయిల్ అయినాయి కాబట్టి చివరికి ఈవీఎంలో తేడా అన్నటువంటి ప్రచారం చేస్తుంటే మందలించినటువంటి కూడా చూసాం. ఇప్పుడు మరి ఇవాళ సాయంత్రానికి ట్రెండ్స్ ఇస్తారు, ఎవరు గెలుస్తారు అన్నటువంటిది ఎవరి అంచనాలు వాళ్ళది. ఏం చెప్తారో చూద్దాం.